మోంతా తుఫాను నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుఫాను బాధితులకు బాసటగా నిలిచారు. బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడుతూ ఉంది.